కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో గత 3 దశాబ్దాలుగా వెలుగొందుతున్న వీరాంజనేయ ఆలయ ప్రాంగణంలో 2023లో వెలిసిన అయ్యప్ప స్వామి సన్నిధిలో భక్తుల సహాయ సహకారాలతో ప్రతి బుధవారం శబరిమలలో జరిగే విధంగా స్వామివారికి అభిషేకార్చనలు ధూపదీప నైవేద్యాలు నిత్య కాంకర్యాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ కొండలరావు గురుస్వామి తెలిపారు. ప్రతి బుధవారం అన్నదానం నిర్వహించే కార్యక్రమానికి ఆ రోజు ఎవరైతే భక్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారితోనే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయ్యప్ప కోవిలి దగ్గర అన్నదానం జరుగుతున్నది. ఈ రోజు అన్నదాన ప్రభువులైన శంకర వరబాబు దుర్గాభవాని దంపతులు అన్నదానం చేస్తున్నారు. భక్తులు అందరూ వచ్చి అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుబాటుస్తున్నారు. స్వామి 3 దశాబ్దముల నుండి ఒక వీరాంజనేయ స్వామి, శ్రీకృష్ణ భగవానుడు అలాగే సాయిబాబా విగ్రహాలని నిర్మించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వీరాంజనేయ స్వామి మాలలో అలాగే హరిహరపుత్ర ధర్మశాస్త్ర మాలలో వేసుకుంటూ ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ఆలయంలో గత 2023 నవంబర్ 9వ తేదీన హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి విగ్రహావిష్కరణ మీదనే పై భాగంలో అయ్యప్ప స్వామి విగ్రహం మందిరంగా నిర్మించి ఆ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. తద్వారా అప్పటి నుంచి కూడా ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారం నాడు కూడా ప్రతి ఒక్క స్పాన్సర్స్ ఈ యొక్క వ్యాపార వర్తక సంఘ సభ్యులందరినీ క్రోడీకరించి వారు ఒక వ్యాపార సంస్థ సభ్యుడికి ఒక వారంలో భాగంగా ఇచ్చి అన్నదానం చేయుటకు మేము నిర్ణయించుకున్నాం. అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించినటువంటి స్వాములు మా నాగిరెడ్డి స్వామి, సుధాకర్ స్వామి, తాతయ్య స్వామి ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకంగా కొనసాగించుకున్నాం. అదే విధంగా హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి ఉదయం పడి పూజ కార్యక్రమం హారతులతో 18 మీటర్లకు పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదే విధంగా ప్రతి శివరాత్రి నాడు కూడా మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మాలాధరణ కార్యక్రమంలో నవంబర్, డిసెంబర్, అక్టోబర్ నెలలో భాగంగా ఆ యొక్క ప్రతి రోజు కూడా అన్నదాన కార్యక్రమం స్వామికి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా అంచెలంచెలుగా ఈ యొక్క హరిహరపుత్ర ధర్మశాస్త్ర అలాగే శ్రీకృష్ణ వీరాంజనేయ స్వామి వారి కరుణా కృపా కటాక్షలు ఎల్లవేళ ఉండాలని